హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఐకాన్ ఇండియా గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 2 కోసం ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. దీంతో పాటు లాస్ట్ 6 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ రూపంలో కావాలి అని అనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 6301468465కి కాల్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ని తీసుకోవచ్చు. ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటి టాపిక్ అని అంటే ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఆ టాపిక్ని ఏమని పిలుస్తున్నాం మనము అని అంటే ఓపెన్ స్కై అగ్రిమెంట్. ఏమని పిలుస్తున్నాం? ఓపెన్ స్కై అగ్రిమెంట్. ఓకేనా? దీనిని ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మరి ఏంటి ఓపెన్ స్కై అగ్రిమెంట్ అని అంటే వెరీ సింపుల్. ఏదైతే రెండు దేశాల మధ్యన అన్లిమిటెడ్గా విమాన సర్వీసులు అనేవి నడిపించబడితే దానికి సంబంధించి ముందే ఒప్పందం చేసుకుంటే దానినే ఓపెన్ స్కై అగ్రిమెంట్ అని పిలుస్తున్నాం. అయితే ఇప్పుడు ఏ దేశాల మధ్యన ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది జరుగుతుంది అని అంటే ఇండియా అలాగే యుఏఈ. ఏంటి యుఏఈ అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ యుఏఈ ఇప్పుడు భారతదేశంతో ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపెడతా ఉంది. మరి ఈ అగ్రిమెంట్ అనేది, ఈ ఒప్పందం అనేది భారత్కి యుఏఈకి మధ్యన జరుగుతుంది అని అంటున్నాం. మరి ఇలా జరిగేటువంటి ఒప్పందాలను ఏమంటారు అని అంటే బైలాటరల్ ఒప్పందాలు అని అంటారు. ఇప్పుడు మనం ఈ ఒప్పందాన్ని ఏమని పిలవాలి అని అంటే ద్వైపాక్షిక ఒప్పందం అని పిలవాలి. ఏమని? ద్వైపాక్షిక ఒప్పందం, బైలాటరల్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ బైలాటరల్ అగ్రిమెంట్ అనేది ఎందుకోసం జరుగుతుంది అని అంటే అంతర్జాతీయ పౌర విమానాలతో పాటు రవాణాకి సంబంధించినటువంటి కార్గో విమానాలు ఏవైతే ఉంటాయో వాటిని లెక్కకు మించి నడిపేందుకు ఇరు దేశాల మధ్యన ఈ ఒప్పందం కుదురుతుంది అని అంటున్నాం. ఏ విమానాలను? అంతర్జాతీయ పౌర విమానాలు అలాగే రవాణాకి సంబంధించినటువంటి కార్గో విమానాలు ఇరు దేశాల మధ్యన విస్తృతంగా నడిపించేందుకు, అన్లిమిటెడ్గా నడిపించేందుకు ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది జరగబోతూ ఉంది. మరి భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఓపెన్ స్కై అగ్రిమెంట్ జరుగుతుండడం ఇది మొదటిసారి. ఇంతకుముందు వేరే దేశాలతో ఓపెన్ స్కై అగ్రిమెంట్స్ జరిగాయనంటే భారతదేశానికి చాలా దేశాలతో ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది జరిగింది. ఉదాహరణకి ఏ దేశాలు ఓపెన్ స్కై అగ్రిమెంట్లో భారత్తో ఉన్నాయి అని అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, జమైకా, అలాగే గయానా, గ్రీస్, ఇలా తదితర దేశాలు భారతదేశంతో ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది చేసుకొని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది యుఏఈ ఇండియాతో చేసుకునేందుకు ఇంట్రెస్ట్గా ఉంది అని అంటున్నాం. మరి ఇప్పటి వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి విమానాలు నడవడం లేదా అని అంటే నడుస్తున్నాయి. వీక్లీ అంటే వారానికి యావరేజ్గా ఎన్ని విమానాలు యుఏఈకి నడుస్తున్నాయి ఇండియా నుంచి అని అంటే ఇండియా నుంచి 1068 విమానాలు వీక్లీ వన్స్, అంటే వారానికి సంబంధించి ఇన్ని విమానాలు నడుస్తున్నాయి కార్గోకి సంబంధించి, పౌర విమానాలకి సంబంధించి. మరి ఇప్పుడు ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ ద్వారా ఇంతకు మించి ఎక్కువ విమానాలు అనేవి ఇరు దేశాల మధ్యన నడిపించేందుకే ఈ అగ్రిమెంట్ అనేది జరుగుతూ ఉంది. భారతదేశానికి సంబంధించి ఏదైతే ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ కాకుండా మరొక అగ్రిమెంట్ కూడా ఉంది. ఏంటి ఆ అగ్రిమెంట్ అని అంటే ఈ ఏదైతే ఎయిర్ ఏమంటున్నాం ఎయిర్ సర్వీస్
అగ్రిమెంట్ అని పిలుస్తున్నాం. ఈ ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ ప్రకారం ఈ యుఏఈతో పాటు మరొక 109 దేశాలకి భారతదేశానికి సంబంధించినటువంటి విమానాలు అనేవి నడిపించబోతున్నాయి. ఈ ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేస్తారు అనంటే భారతదేశానికి సంబంధించి భారతదేశం నుంచి ఇతర దేశాలకి వెళ్ళేటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో ఇలా 109 దేశాలతో ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ అనేది ఉంది. దీనికి సంబంధించి ఏ విమానం బయలుదేరుతుంది ముందే అన్నటువంటి విషయాన్ని ఇవ్వాలి. విమానానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే సీటింగ్ కెపాసిటీ, ఎన్ని సీట్లు ఉన్నాయి అందులో, ల్యాండింగ్కి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించిందే ఈ ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్. ఓకేనా? కానీ మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఓపెన్ స్కై అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ భారత్కి ఎన్ని దేశాలతో ఉంది? యుఏఈతో కలుపుకొని 109 దేశాలు అంటున్నాం. అంటే మొత్తం ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ అనేది 110 దేశాలతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ కాకుండా ఇప్పుడు ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది జరుగుతుంది అని అంటున్నాం. ఇక భారతదేశానికి సంబంధించి ఏదైతే నేషనల్ సివిల్ ఏవియేషన్ 2016 ఉందో, ఏమంటున్నాం? నేషనల్ సివిల్ ఏవియేషన్ 2016 దీని ప్రకారం ఏంటి అని అంటే భారతదేశానికి సంబంధించి ఓపెన్ స్కైకి సంబంధించినటువంటి ఒకటి అది ఉంది. ఏంటి? ఓపెన్ స్కైకి సంబంధించినటువంటి అంశం ఉంది. ఓపెన్ స్కై ఒప్పందం అనేది ఒకటి ఉంది. ఈ ఓపెన్ స్కై ఒప్పందం ఏం చెప్తుంది అని అంటే భారతదేశానికి సంబంధించి క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి న్యూఢిల్లీ నుంచి, ఎక్కడి నుంచి? న్యూఢిల్లీ నుంచి ఎక్కడికి అని అంటే ఒక 5000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రేడియేషన్కి, అంటే ఈ 5000 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి భారతదేశానికి ఒక 5000 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి ఈ దేశాలకి సంబంధించి ఏంటి అని అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా విమానాలు నడిపించవచ్చు అని చెప్పేసి ఈ నేషనల్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి 2016కి సంబంధించి ఓపెన్ స్కైకి సంబంధించినటువంటిది. అయితే ఈ 5000 కిలోమీటర్ల రేడియేషన్లో అని అంటున్నాం. మరి 5000 కిలోమీటర్ల రేడియేషన్లో ఏ దేశాలు ఉన్నాయి అని అంటే సార్క్కి సంబంధించినటువంటి దేశాలు ఉన్నాయి. అవునా? సార్క్ సభ్య దేశాలు అంటే భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి వాటికి 5000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి విమానాలను నడిపించేందుకు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా నడిపించవచ్చు మామూలు పర్మిషన్స్తో అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది భారతదేశానికి చాలా దూరంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఇప్పుడు 5000 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి దేశం కాబట్టి ఓపెన్ స్కై అగ్రిమెంట్కి వెళ్తున్నారు. ఓకేనా? ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు ఏమంటుంది అని అంటే ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి 5th 6thకి సంబంధించినటువంటి ఎయిర్ ఏమంటున్నాం? 5th and 6thకి సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్ అనేది ఒకటి ఉంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్కి సంబంధించి ఏం అవసరం లేదు అని చెప్తుంది. మరి 5th and 6thకి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్ అనేది ఏంటి, దీనికి సంబంధించి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎప్పుడు అనంటే 1944లో అంతర్జాతీయ పౌర విమానయానానికి సంబంధించి ఒక సదస్సు జరిగింది. పౌర విమానయాన సదస్సు అనేది జరిగింది. ఈ పౌర విమానయాన సదస్సునే ఏమని పిలుస్తున్నారు అనంటే చికాగో కన్వెన్షన్ అని పిలుస్తున్నారు. ఏంటి? చికాగో కన్వెన్షన్. ఈ చికాగో కన్వెన్షన్ అనేది ఏ ఇయర్కి సంబంధించింది అనంటే 1944. ఇక్కడ ఏదైతే రాసామో ఈ 1944 అంతర్జాతీయ పౌర విమానయాన సదస్సు ఏదైతే ఉందో దీనినే ఏమని పిలుస్తున్నాము అనంటే చికాగో కన్వెన్షన్ 1944 అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ 1944 చికాగో కన్వెన్షన్ ఏం చేసింది అనంటే పౌర విమానయానానికి సంబంధించి అంతర్జాతీయ విమానయానానికి సంబంధించినటువంటి
కొన్ని నిబంధనలను తయారు చేసింది. అందులో 2 నిబంధనలకి సంబంధించి యుఏఈ పెద్దగా వాటిని పట్టించుకోము అని చెప్పేసి చెప్తా ఉంది. ఒక నిబంధన ఏంటి అని అంటే 5th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్, మరొకటి ఏంటి అని అంటే 6th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్. మరి ఈ 5th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్ ఏం చెప్తుంది అని అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి విమానాలు వెళ్తున్నప్పుడు ఆ వేరే దేశంలో ఉన్నటువంటి గగనతలంలోకి సంబంధించినటువంటి పర్మిషన్స్ పౌర విమానయానానికి సంబంధించి ఇచ్చేదే ఈ 5th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్కి సంబంధించినటువంటిది. మరి 6th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్కి సంబంధించినటువంటిది ఏంటి అని అంటే రవాణాకి సంబంధించినటువంటిది. సో ఇలా ఈ 2 అంశాలని కూడా పెద్దగా మేము కండిషన్స్ ఏం పెట్టాము అని చెప్పేసి ఇప్పుడు ఎవరికి చెప్తుంది అని అంటే ఇండియాకు చెప్తుంది యుఏఈ. అయితే దీనికి సంబంధించి ఈ ఒప్పందం చేసుకుంటే మరి భారత్కి లాభమా నష్టమా అని అంటే భారత్కే లాభం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకు అని అంటే లెక్కకు మించి విమానాల ద్వారా సరుకులను కానీ పౌరులను కానీ పంపించే అవకాశం ఉన్నట్లయితే వాణిజ్యపరంగా కామర్స్ పరంగా ఎవరికి మేలు జరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అని అంటే ఇండియాకే లాభం జరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఇలా ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. మనం ఇక్కడ యుఏఈ అని చెప్పేసి మాట్లాడాం, అవునా? ఈ యుఏఈకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా తెలుసుకుందాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని అంటున్నాం. ఎమిరేట్స్ అంటే ఏంటి అని అంటే ఇది ఇస్లాం చక్రవర్తికి సంబంధించినటువంటి శైలి లేకుంటే భూభాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎమిరేట్స్. ఇలా ఫెడరేషన్ ఆఫ్ 7 ఎమిరేట్స్ కలిపితేనే యుఏఈ అవుతుంది. ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ 7 ఎమిరేట్స్ కలిస్తే ఏమవుతుంది అని అంటున్నాం? యుఏఈ అనేది అవుతుంది. సో ఇలా ఇందులో అత్యంత పెద్ద సిటీ ఏంటి, పెద్ద నగరం ఏంటి యుఏఈలో అని అంటే దుబాయ్. ఏంటి? దుబాయ్. మరి యుఏఈ రాజధాని ఏంటి అని అంటే అబుదాబి. ఏంటి? అబుదాబి. అబుదాబి అనేది యుఏఈ రాజధాని. ఓకేనా? సో ఇలా ఈ అంశాలని గుర్తుంచుకోండి. ఇక ఓపెన్ స్కై అగ్రిమెంట్కి సంబంధించి మనం ఇక్కడ చర్చించినటువంటి అంశాలు ఏమేమంటున్నాం? అంతర్జాతీయ పౌర విమానాలకి సంబంధించి, రవాణా కార్గో విమానాలకి సంబంధించినటువంటి విమానాలను ఎక్కువగా నడిపించేందుకు చేసుకునేటువంటి అగ్రిమెంట్నే ఓపెన్ స్కై అగ్రిమెంట్ అంటున్నాము. ఇది ఇండియాకి యుఏఈకి మధ్యన జరగాల్సి ఉంది, జరిగేందుకు యుఏఈ ఇంట్రెస్ట్ చూపెడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఇలాంటి ఓపెన్ స్కై అగ్రిమెంట్స్ అనేవి ఇతర దేశాలతో జరిగాయనంటే జరిగాయి. యుఏఈ, జపాన్, జమైకా, గయానా, గ్రీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక దీని తర్వాత భారత్కి సంబంధించినటువంటి ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ అనేది మొత్తం 110 దేశాలతో ఉంది. ఇది విమానాలకి సంబంధించినటువంటి అంశాలను చెప్పడంతో పాటు సీటింగ్ కెపాసిటీ, ల్యాండింగ్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి అంశాలను ఇది కోడ్ చేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నేషనల్ సివిల్ ఏవియేషన్ 2016కి సంబంధించి ఏదైతే ఓపెన్ స్కైకి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ఒప్పందాన్ని గురించి కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇది 5,000 కిలోమీటర్ల రేడియేషన్ వరకు ఎలాంటి అనుమతులను పెద్దగా కోరడం లేదు. కానీ 5,000 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చేటువంటి విమానాలకి ఓపెన్ స్కై లాంటి అగ్రిమెంట్స్ని అడుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత సివిల్ ఏవియేషన్స్కి సంబంధించి, ఇంటర్నేషనల్ ఏవియేషన్స్కి సంబంధించి ఏదైతే జరిగినటువంటి చికాగో కన్వెన్షన్ ఉందో దీనిని చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో చికాగో కన్వెన్షన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1944 అంటే అస్సలే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని, నిబంధనల్ని రూపొందించింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇలా ఈ టాపిక్ని మొత్తం కూడా మీరు అప్డేట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారతదేశానికి సంబంధించినటువంటి పావర్టీ గురించి, పేదరికం గురించి తెలుసుకుందాం. ఓకేనా? మరి భారతదేశంలో పేదరికం అని అంటున్నాము. ఈ భారతదేశంలో పేదరికానికి సంబంధించి మనం తెలుసుకుంటున్నటువంటి ఇండెక్స్ ఏంటి అని అంటే ఏదైతే మల్టీ డైమెన్షన్
పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు ఈ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మరి ఈ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే భారతదేశంలో పావర్టీ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. మరి భారతదేశంలో పావర్టీకి సంబంధించి ప్రస్తుతం ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అని అంటే 2005-06 సంవత్సరాల నుంచి 2016-17 సంవత్సరాల మధ్యన భారతదేశంలో ఎంత ఏదైతే ఈ మల్టీ డైమెన్షన్ పావర్టీ అనేది ఉందో ఇది తగ్గించబడింది అని అంటే 271 మిలియన్స్, ఎంత 271 మిలియన్స్ పావర్టీ అనేది తగ్గించబడింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏమంటున్నాం మనం ఇక్కడ? మల్టీ డైమెన్షన్ పావర్టీ అని అంటున్నాం. అవునా? మల్టీ డైమెన్షన్ పావర్టీ అంటే ఏంటి అని అంటే బహువిధములైనటువంటి పేదరికం. ఇది అంతా కూడా తగ్గించబడింది 2005-06 సంవత్సరాల నుంచి 2016-17 సంవత్సరాల మధ్యన 271 మిలియన్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇది దేని ప్రకారం ఇంత పావర్టీ అనేది తగ్గించడం జరిగింది అని అంటే సూచిస్తున్నారు అని అంటే నేషనల్ వాలంటరీ రివ్యూ అనేది ఒకటి ఉంది. ఏంటి? వాలంటరీ నేషనల్ రివ్యూ అనేది ఉంది. ఇది ఏంటి అని అంటే వాలంటరీ నేషనల్ రివ్యూ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటిది. దేని ప్రకారం ఇంత పేదరికం అనేది మల్టీ డైమెన్షన్ పేదరికం అనేది భారతదేశంలో తగ్గించబడింది అని అంటే విఎన్ఆర్ వాలంటరీ నేషనల్ రివ్యూ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి దాని ప్రకారం ఈ 271 మిలియన్ల పేదరికం ఏది మల్టీ డైమెన్షనల్ పేదరికం అనేది తగ్గించబడింది అనేది గుర్తుంచుకోండి. మరి ఇక్కడ మనం వాలంటరీ నేషనల్ రివ్యూ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటున్నాం. ఇది ఏంటి అని అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్స్కి సంబంధించి నీతి ఆయోగ్కి సంబంధించి ఉన్నతమైనటువంటి వ్యవస్థ. ఏంటి? ఉన్నతమైనటువంటి వ్యవస్థ. ఓకేనా? సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఓకే? మరి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ అనేది ఉంది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఉంది ఇది అని అంటే 2019కి సంబంధించినటువంటి ఈ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి ఏం తీసుకోవడం జరిగింది అని అంటే డేటాను తీసుకోవడం జరిగింది. ఏ ఇయర్కి సంబంధించినటువంటి ఏ ఇయర్లో ఉన్నటువంటి డేటాను తీసుకున్నారు? 2019లో మల్టీ డైమెన్షన్ ఇండెక్స్కి పావర్టీ ఇండెక్స్కి సంబంధించినటువంటి దాని నుంచి డేటా తీసుకొని ఈ వాలంటరీ నేషనల్ రివ్యూ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి వారు భారతదేశంలో 271 మిలియన్ల మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది తగ్గింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకేనా? మరి ఇలా తగ్గింది అని అంటున్నాం. కానీ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది పావర్టీని అని అంటే భారతదేశంలో తగ్గిన పావర్టీని అని అంటే 2005-06 నుంచి 2016-17 మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని కాలిక్యులేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ 2005-06 నుంచి కాలిక్యులేట్ చేయడం జరిగింది పావర్టీని అని అంటున్నాం. 2005-06లో భారతదేశంలో ఎంత పావర్టీ ఉంది అని అంటే పేదరికం ఎంత ఉంది అని అంటే ఎంత ఉంది? 640 మిలియన్స్ ఉంది. ఎంత? 640 మిలియన్ల పేదలు భారతదేశంలో ఉన్నారు. మరి ఇప్పుడు 271 మిలియన్స్ తగ్గిపోయారు అని అంటున్నాం. ఇంకా రిమైనింగ్ ఎంత పేదలు ఉన్నారు భారతదేశంలో అని అంటే 369.55 మేర 55 మిలియన్ల పేదలు ఇంకా భారతదేశంలో ఉన్నారు అని చెప్పేసి ఈ ఏదైతే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉందో
ఇది చూపెట్టడం జరుగుతూ ఉంది. మరి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్కి సంబంధించి ఇంకా ఏ విషయాలను వివరిస్తూ ఉంది అని అంటే, భారతదేశంలో పేదరికం అనేది పల్లెల నుంచి పట్టణాలకు మారింది. ఏంటి, పేదలు అనేవారు పల్లెల్లో తగ్గి పట్టణాలలో పెరుగుతున్నారు అని చెప్పేసి కూడా ఈ ఇండెక్స్ అనేది చెప్తా ఉంది. ఇక దీంతో పాటు మొత్తం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పేదల పర్సంటేజ్ ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు అని అంటే 27.9% పేదలు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇండెక్స్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మనం ఇక్కడ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ అని అన్నాము. దీనికి సంబంధించి గ్లోబల్ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ అనేది ఒకటి ఉంది. ఏమంటున్నాం, గ్లోబల్ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ అనేది ఉంది. మరి దీనిని ఎవరు స్థాపించడం జరిగింది, ఎప్పుడు స్థాపించడం జరిగింది అని అంటే, దీనిని ఎప్పుడు అనంటే 2010లో ఏదైతే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పావర్టీ, అలాగే హ్యూమన్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేషన్, ఏమంటున్నాం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేషన్ అనేది దీనిని ప్రారంభించడం జరిగింది 2010లో. ఓకేనా, ఎవరెవరు ఈ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ని ప్రారంభించడం జరిగింది అని అంటే 2010లో ఈ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, దీంతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేషన్, ఓకేనా, వీరు స్థాపించడం జరిగింది. మరి ఈ పావర్టీకి సంబంధించి పావర్టీని లెక్కగట్టే విషయంలో ఈ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్కి సంబంధించి డబ్బు లేకపోవడాన్నే పవర్టీగా చూడడం జరుగుతుందా, ఆదాయం లేకపోవడాన్నే పవర్టీగా పేదరికంగా చూడడం జరుగుతుందా అని అంటే కాదు. ఆదాయంతో పాటు విద్య, అలాగే ఆరోగ్యం, ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇవి లేకపోవడం కూడా పేదరికంలో భాగమే అని చెప్పేసి చెప్తా ఉంది. అందుకుగాను ఈ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలా అంటే ఓన్లీ ఆదాయంతో ముడిపెట్టి పేదరికాన్ని చూడడం లేదు, ఆదాయం కాకుండా విద్యావంతులు ఎంతమంది ఉన్నారు అంటే అక్షరాస్యతకి సంబంధించినటువంటి విషయాలు, లిటరసీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి, అదర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా లెక్కగడుతూ ఉన్నటువంటిదే ఈ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్. ఓకేనా, మరి ఇప్పుడు ఈ ఏదైతే మల్టీ డైమెన్షన్ ఇండెక్స్ ఉందో దీనికి సంబంధించినటువంటి ఈ పవర్టీ ఇండెక్స్లో ప్రధానంగా 3 కొలతలను తీసుకోవడం జరిగింది. ఎన్ని కొలతలను అని అంటున్నాం, 3 కొలతలను, అంటే 3 టైప్ ఆఫ్ స్కేల్స్ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఒక 10 రకాల సూచికలను తీసుకోవడం జరిగింది. అంటే విద్య, ఆదాయం, ఆరోగ్యం ఇలాంటి మెజర్మెంట్స్తో పాటు, కొలతలతో పాటు ఒక 10 టైప్ ఆఫ్ ఇండెక్స్. ఇందులో ఏంటి అని అంటే ఉద్యోగం కానీ, అలాగే తాగునీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఫ్లోరింగ్ కానీ, వారికి వసతి సౌకర్యం ఉందా అనేటువంటి అంశాలతో పాటు ఎవరైతే పేదలు ఉన్నారో వారికి సంబంధించినటువంటి బరువు ఎంత ఉంది అన్నటువంటి అంశాలకి కూడా ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ అనేది భారతదేశంలో ప్రస్తుతం 271 మిలియన్ల పావర్టీ అనేది 2005-06 నుంచి 2016-17 వరకు తగ్గింది అని చెప్పేసి చెప్తా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి విషయాలను ఎవరు వెల్లడించారు అని అంటే మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి వాలంటరీ నేషనల్ రివ్యూ ఆఫ్ సస్టైనబుల్స్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. దేని ఆధారంగా వీటిని లెక్కగట్టారు అని అంటే
మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించినటువంటి అంశాలను 2019లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని వీటిని రిలీజ్ చేయడం జరిగింది. మరి భారతదేశంలో పేదరికాన్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1గా ఉన్నటువంటి పావర్టీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1గా సూచిస్తున్నటువంటి పావర్టీ అనేది ఎప్పటి వరకు అనంటే 2030 వరకు పూర్తిగా భారతదేశంలో పేదరికం లేకుండా చేస్తాము అని చెప్పేసి భారతదేశం ప్రామిస్ చేస్తూ ఉంది. మరి 2030 వరకు ఇప్పుడున్నటువంటి 369.55 మిలియన్ల మల్టీ డైమెన్షన్స్కి సంబంధించినటువంటి పావర్టీ తగ్గాలి అని అంటే భారత ప్రభుత్వం మరిన్ని విస్తృతమైనటువంటి చర్యలను తీసుకోవాలి. ఓకేనా? చాలా వైడ్గా ఏదైతే పబ్లిక్కి సంబంధించినటువంటి పేదరికానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని అది రైట్ చేయగలిగితే అంత త్వరగా పేదరికం అనేది భారత్ పేదరికం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం వచ్చినటువంటి ఈ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ గురించి మీరు చాలా క్లియర్గా అప్డేట్ అవ్వండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా క్వశ్చన్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం. మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏ అంశం ఉంది, ఎవరు కొత్తగా ఏ విషయాన్ని కనుగొన్నారు, అది మనకు కరెంట్ అఫైర్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రెగ్యులర్ అప్డేట్స్కి సంబంధించి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరు అనంటే నాసా. నాసా అంటే ఏంటి? ఏమంటున్నాం? నాసా అంటున్నాం. మరి ఈ అమెరికాకి సంబంధించినటువంటి నాసా అంటే ఏంటి అనంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి నాసాను పిలుస్తూ ఉన్నాం. ఈ నాసా ఏం చేసింది ఇప్పుడు అనంటే, ఏమని ప్రకటించింది అనంటే చంద్రుడి పైన, ఇక్కడ చంద్రుని పైన ఇనుము టైటానియం నిలువలు ఉన్నాయి మేము గుర్తించాము అని చెప్పేసి ప్రకటించింది. ఏంటి? ఇనుము ఐరన్ అలాగే టైటానియం నిలువలు ఉన్నాయి అని చెప్పేసి ప్రకటించింది. ఎవరు ప్రకటించారు? నాసా ప్రకటించింది. ఎప్పుడు? ఇటీవల. మరి ఈ నాసా అనేది చంద్రుని ఉపరితలం పైన, అంటే ఏదైతే చంద్రుడి సర్ఫేస్ ఉందో మూన్ సర్ఫేస్ పైన ఐరన్ టైటానియం ఉంది అని చెప్పేసి గుర్తించింది. ఈ నిలువలు భారీగా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. అయితే ఈ టైటానియం ఐరన్కి సంబంధించినటువంటి నిలువలను పరిశీలించేందుకు ఎవరు అనంటే ఏదైతే లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్, అలాగే మరొకటి ఏంటి అనంటే మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఈ రెండు కూడా ఈ లోహాలను పరిశీలిస్తూ ఉన్నాయి. ఏంటేంటి? లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్. దీనినే ఏమంటారు అనంటే తెలుగులో చంద్రుని పునఃపరిశీలన ఆర్బిటర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక దీన్నే ఏమంటారు? మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీని అనంటే సూక్ష్మ రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటున్నాం. సో ఈ రెండింటి గురించి కూడా గుర్తుంచుకోండి. సో ఈ రెండింటి గురించి ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి అనంటే ఇనుము టైటానియం చంద్రునిపై ఎంత ఉంది అని చెప్పేసి పరిశీలిస్తూ ఉన్నాయి అని అంటున్నాం. అయితే ఈ పరిశీలించడంతో పాటు
ఇప్పుడు మనం ఒకసారి ఏం చేద్దాము అని అంటే చంద్రుడి మీదకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది భూమి, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి మూన్, ఎర్త్. అయితే ఈ భూమి నుంచి చంద్రుడు అనే ఉపగ్రహం ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అని అంటే 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చంద్రుడు ఉపగ్రహం అని అంటున్నాం, శాటిలైట్, న్యాచురల్గా ఏర్పడినటువంటి శాటిలైట్. ఎప్పుడు ఏర్పడింది చంద్రుడు అని అంటే, ఎప్పుడు ఏర్పడాడు అని అంటే 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడడం జరిగింది. అయితే భూమికి సహజంగా ఉన్నటువంటి ఉపగ్రహం చంద్రుడు. ఇప్పుడు ఈ చంద్రుడి పైన, మూన్ పైన ఈ ఇనుము, టైటానియం నిలువలు ఉన్నాయి. ఆ నిలువలను మేము గుర్తించాము అని చెప్పేసి నాసా చెప్తా ఉంది. ఈ నాసా చెప్పినటువంటి ఈ నిలువలను ఈ లూనార్ రికనైజెన్స్ ఆర్బిటర్ అలాగే మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది పరిశీలిస్తూ ఉంది. ఇక ఈ చంద్రుడికి సంబంధించి, మూన్కి సంబంధించినటువంటి ఉత్తరార్ధగోళం ఏంటి, నార్త్ పోల్లో ఏదైతే ఈ మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉందో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఈ నార్త్ పోల్లో, మూన్కి సంబంధించినటువంటి నార్త్ పోల్లో ఒక బిలం ఉంది. ఈ బిలానికి సంబంధించినటువంటి మట్టిని కూడా పరిశీలిస్తూ ఉంది. ఈ మట్టిలో ఏంటి అని అంటే విద్యుత్ వాహక స్థిరాంకాన్ని పరిశీలిస్తూ ఉంది. అయితే ఈ విద్యుత్వాహక స్థిరాంకం అలాగే ఈ ఇనుము, టైటానియంకి సంబంధించినటువంటి సాంద్రత, ఈ రెండు కూడా ఒకేలా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఇనుము, టైటానియం నిలువలను, లోహాలను పరిశీలించిన తర్వాత ఈ మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది మూన్పై ఉన్నటువంటి నార్త్ పోల్, ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి విద్యుత్ వాహక స్థిరాంకాన్ని పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి లోహాలకి సంబంధించినటువంటి సాంద్రతను పరిశీలిస్తుంది అని అంటున్నాం. ఈ విద్యుత్ వాహక స్థిరాంకానికి, లోహాలకి సంబంధించినటువంటి సాంద్రత అనేది ఒకే విధంగా సింక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలా పరిశీలిస్తున్నటువంటి ఈ మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంకా ఏం చేసింది దీనికి సంబంధించినటువంటి సైంటిస్టులు అని అంటే, ఇప్పుడు ఏదైతే చంద్రుడి ఉపరితలంపై గుర్తించినటువంటి ఈ ఇనుము, టైటానియంకి సంబంధించినటువంటి లోహాలకి సంబంధించి మరికొన్ని చిత్రాలను, పటాలను పరిశీలించడం జరిగింది. మరి ఎవరెవరు తీశారు ఆ చిత్రాలను, ఎవరెవరు ఆ ఇమేజెస్ని తీయడం జరిగింది, కెమెరాలలో బంధించడం జరిగింది అని అంటే, జపాన్కి సంబంధించినటువంటి కగుయా మిషన్ అనేది ఉంది. ఏంటి, జపాన్కి సంబంధించినటువంటి కగుయా మిషన్, అలాగే నాసాకి సంబంధించి మరొక మిషన్ ఉంది. అది ఏంటి అని అంటే ప్రాస్పెక్ట్ వ్యోమనౌక. దీంతో పాటు ఇక్కడ మనం చెప్పినటువంటి లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్కి సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ కెమెరాస్. ఏంటి, వైడ్ యాంగిల్ కెమెరాస్. ఈ వైడ్ యాంగిల్ కెమెరాస్ తీసినటువంటి చిత్రాలను పరిశీలిస్తూ ఉన్నారు, ఇమేజెస్ని పోల్చి చూస్తూ ఉన్నారు. ఇలా పోల్చి చూసినటువంటి ఈ ఇమేజెస్ ద్వారా ఏం తెలుస్తుంది, ఈ ఇమేజెస్ని ఎవరు పోల్చి చూస్తున్నారు అని అంటే ఈ మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేవారు, దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు పోల్చి చూస్తున్నారు. వీరు పోల్చి చూసినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వీరికి తెలిసినటువంటి అంశం ఏంటి అని అంటే చంద్రుడి పైన ఇనుము, టైటానియం ఉంది. అయితే ఇది మరి చంద్రుడి ఉపరితలం అంటే భూమి లోపల ఎంత దూరంలో ఉంది అనేటువంటి అంశాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు 500 మీటర్ల నుంచి 2 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపితే చంద్రుడి పైన ఈ లోహాలు అనేవి లభించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి
శాస్త్రవేత్తలు అంటున్నారు. ఓకేనా? ఇలా ఇప్పుడు నాసా ప్రకటించినటువంటి అంశం తెర మీదికి వచ్చింది. ఏంటి? ఇనుము టైటానియం అనేది చంద్రుడి పైన పుష్కలంగా ఉంది అనేటువంటి అంశం. అయితే ఇలా పరిశీలించినటువంటి, ఇలా కనుగొన్నటువంటి మరి ఈ ఇనుము టైటానియం ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా అనంటే ఎస్ ఉంది. ఎలా అనంటే ఇప్పటికే భారతదేశానికి సంబంధించినటువంటి ఇస్రో కానీ, అమెరికాకి సంబంధించినటువంటి నాసా కానీ, ప్రపంచంలో మరికొన్ని ఏవైతే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నటువంటి దేశాలు ఉన్నాయో ఇవి అన్నీ కూడా భూమికి దగ్గరగా, ఎర్త్కి దగ్గరగా ఉన్నటువంటి ఉపగ్రహంగా ఉన్నటువంటి చంద్రుడు అనేది కొద్ది దూరంలో ఉన్నారు కాబట్టి, కొద్ది దూరంలోనే ఉంది కాబట్టి ఇతర గ్రహాలతో, ఇతర ఉపగ్రహాలతో పోల్చి చూస్తే సో ఇక్కడ ఆవాసాల ఏర్పాటు చేసేందుకు కానీ, ఇక్కడ నుంచి ఇతర ఖనిజాలను పొందేందుకు కానీ, ఇక్కడ నుంచి ఇతర గ్రహాలకు ప్రయాణించేందుకు కానీ అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇనుము టైటానియం అనేది లభించడం ద్వారా మరికొన్ని ఎక్కువ ప్రయోగాలు చేసేందుకు అవకాశాలు అనేవి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత మనం ఏం చెప్పాము, ఇక్కడ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ అని అంటున్నాం. ఇది చంద్రుని పునఃపరిశీలనకి సంబంధించినటువంటి ఆర్బిటర్ అని అంటున్నాం. మరి ఈ చంద్రుడి పునఃపరిశీలనకి సంబంధించినటువంటి ఈ ఆర్బిటర్ ఏం చేస్తుంది ఇంకా అంటే ఇది ఎప్పటికప్పుడు చంద్రుణ్ణి పునఃపరిశీలించడం జరుగుతుంది. మరి ఏ అంశాలపైన ఇది మూన్పై ప్రయోగాలు చేస్తూ ఉంది అంటే ఇది ఏంటి అంటే చంద్రుడి మీద ఉన్నటువంటి నీరు అలాగే మంచుకి సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంది. ఏది పరిశీలిస్తూ ఉంది అని అంటున్నాం? LRO. ఏంటి? లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్, చంద్రుని పునఃపరిశీలన ఆర్బిటర్. అయితే ఇది ఎప్పటి నుంచి మరి చంద్రునికి పునఃపరిశీలన ఆర్బిటర్గా పనిచేస్తుంది అని అంటే 2009 నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్తో భారత్కి సంబంధించి ఇస్రో 2008 అక్టోబర్ 22న ప్రయోగించినటువంటి 2008 అక్టోబర్ 22న ఏం ప్రయోగించింది ఇండియా అని అంటే చంద్రయాన్ 1 లాంచ్ చేయడం జరిగింది. చంద్రయాన్ 1. సో ఈ చంద్రయాన్ 1 ద్వారా 2 మిషన్లను భారత్ కూడా పంపింది. ఇందులో ఒక మిషన్ ఏం చేసింది అని అంటే ఈ చంద్రుడికి సంబంధించి, మూన్కి సంబంధించినటువంటి నార్త్ పోల్ని, సౌత్ పోల్ని మ్యాపింగ్ చేయడం జరిగింది. ఎవరు మ్యాపింగ్ చేశారు అని అంటున్నాం? చంద్రయాన్ 1కి సంబంధించి 2 మిషన్లు అనేవి ఇస్రో పంపిస్తే అందులో ఒక మిషన్ నార్త్ పోల్, సౌత్ పోల్ని మ్యాపింగ్ చేసింది. మరొక మిషన్ ఏం చేసింది అని అంటే ఇగో ఈ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్తో ఇప్పుడు కూడా చంద్రునికి సంబంధించినటువంటి పునఃపరిశీలనలో పాలు పంచుకుంటుంది. అది ఎప్పుడు పంపిన మిషన్ అని అంటే చంద్రయాన్ 1లో పంపినటువంటి 2వ మిషన్ ఈ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్తో పాలు పంచుకుంటుంది. ఓకేనా? సో ఇలా గుర్తుంచుకోండి. ఇక ఈ మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఏంటి అని అంటే ఇది నాసాకి సంబంధించినటువంటిది. ఇదేం చేస్తుంది అని అంటే ఈ చంద్రుడి పైన ఉత్తరార్ధగోళం కానీ దక్షిణార్ధగోళాలని మ్యాపింగ్ చేయడంతో పాటు ఇది కూడా చంద్రుడిపై ఉన్నటువంటి నీరు, మంచు ఇలాంటి వాటి కోసం అన్వేషించడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఇక రానున్న రోజులలో కమ్యూనికేషన్ సిస్టమ్ని మరింత డెవలప్ చేసుకునేందుకు నాసా ఈ మినియేచర్ రేడియో ఫ్రీక్వెన్సీ, సూక్ష్మ రేడియో ఫ్రీక్వెన్సీని వాడుకోబోతుంది. సో ఇలా నాసా అనేది ఏం చేసింది అని అంటే చంద్రుడి పైన ఇనుము టైటానియం మేము గుర్తించాము అని చెప్పేసి ప్రకటించింది. సో ఇలా ప్రకటించినందుకు గాను ఈ అంశాన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇక్కడ నేర్చుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి టాపిక్స్ కానీ మీకు గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కానీ కావాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేసి ఆన్లైన్ క్లాసెస్ని తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? జల్
జీవన్ మిషన్ ఏం చెప్తుంది ఈ మిషన్? దీనిని గురించి కరెంట్ అఫైర్స్లో ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఇది ఒక సంక్షేమ పథకం. ఈ పథకాన్ని అమలు చేసేందుకు, ఈ పథకాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు గాను ఎవరైతే కోవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రాలకి తిరిగి వచ్చినటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో, అంటే మైగ్రెంట్ లేబర్గా ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ వెళ్ళి తిరిగి మళ్ళీ సొంత ప్రాంతాలకు వచ్చినటువంటి కార్మికులు ఎవరు వారు అంటే నైపుణ్య అంటే స్కిల్డ్ కార్మికులు, అలాగే నైపుణ్య కార్మికులతో పాటు సెమీ స్కిల్డ్ కార్మికులు, వీరిని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంది. దేనికోసం వీరిని ఉపయోగించుకోవాలి, వీరికి ఉపాధి కల్పించాలి అని ఎవరు చెప్తున్నారు అని అంటే, ఈ జల్ జీవన్ మిషన్ కోసం ఈ నైపుణ్య అలాగే సెమీ నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ కోవిడ్-19 కారణంగా ఇతర దేశాల కోసం వలస వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారి నైపుణ్యాలని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎవరు చెప్తున్నారు ఇది అని అంటే, జల్ శక్తి మంత్రిత్వ శాఖ చెప్పడం జరుగుతుంది. ఏంటి? జల్ శక్తి మంత్రిత్వ శాఖ. మరి జల్ శక్తికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అనేది ఒకటి ఉంది అని అంటున్నాం. దీనిని రెండవసారి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే 2019లో మరొకసారి అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఈ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఎవరు మంత్రిగా ఉన్నారు జలశక్తి మంత్రిత్వ శాఖకి సంబంధించి అనంటే గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. ఎవరు? గజేంద్ర షెకావత్ ఉన్నారు. ఓకేనా? ఇక దీనికి సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఎవరున్నారు అని అంటే ఈ శాఖకి సంబంధించి లాల్ కటారియా ఉన్నారు. ఓకేనా? ఈ ఇద్దరు కూడా ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మంత్రి అలాగే సహాయ మంత్రిగా ఉన్నటువంటి వారు. ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖ జల్ జీవన్ మిషన్కి నైపుణ్య సెమీ నైపుణ్యానికి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని ఉపయోగించుకొని ఈ పథకాన్ని పూర్తి చేయాలి అని అనుకుంటుంది. మరి ఏంటి ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఏంటి అని అంటే, ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఎందుకోసం తీసుకొస్తున్నారు అని అంటే, భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పైప్ లైన్స్ ద్వారా నీరును అందించాలి అని చెప్పేదే ఈ పథకం. పైప్ లైన్స్ ద్వారా నీటిని అందించాలి అని చెప్పేసి ఈ జల జీవన్ మిషన్ అనేది భావిస్తూ ఉంది. ఎవరికంటున్నాం? గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అని అంటున్నాం. మరి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే ఇళ్లను కలిగి ఉండి ట్యాప్ కనెక్షన్ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేటువంటిదే ఈ మిషన్. ఓకేనా? జల్ జీవన్ మిషన్. మరి ఎప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఈ ట్యాప్స్ అన్నింటినీ కంప్లీట్ చేసి వాటర్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారు అని అంటే 2024 వరకు ఈ మిషన్ని పూర్తి చేయాలి అనుకుంటున్నారు, జల్ జీవన్ మిషన్ని. మరి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తించారు అంటే, మొత్తం దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అని అంటే 19.4 కోట్ల ఇల్లు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి, హౌసెస్ అని చెప్పేసి గుర్తించారు. ఇందులో ట్యాప్ కనెక్షన్స్ ఉన్నటువంటి హౌసెస్ ఎన్ని అని అంటే ఇప్పటి వరకు ఈ మిషన్తో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాలలో ట్యాప్ కనెక్షన్స్ ఉన్నటువంటి హౌసెస్ ఎన్ని అని అంటే 3.23 కోట్ల హౌసెస్కి ఇప్పటి వరకు ట్యాప్ కనెక్షన్స్ అనేది ఉంది. ఇక రిమైనింగ్ ట్యాప్ కనెక్షన్స్ లేనటువంటివి ఎన్ని ఇంకా అని అంటే 15.8
8 కోట్ల హౌజెస్కి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని అంటే ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఏం చేస్తున్నారు అని అంటే ఈ జల్ జీవన్ మిషన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ పథకం ద్వారా ఇన్ని కోట్ల ఇళ్ళకి త్వరలో అంటే 2024 కల్లా నీటిని అందించబోతున్నారు. మరి ఎంత నీటిని అందించాలనుకుంటున్నారు పర్ డే అని అంటే 55 లీటర్ల నీటిని అందించబోతున్నారు. ఎంత? 55 లీటర్ల నీటిని అందిస్తాము అని చెప్పేసి ఈ మిషన్ చెప్తా ఉంది. మరి ఈ మిషన్కి సంబంధించి జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఇక్కడ కోవిడ్-19 కారణంగా సొంత ప్రాంతాలకి తిరిగి వచ్చినటువంటి కార్మికుల నైపుణ్యాలను వినియోగించుకొని ఈ పథకాన్ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు. మరి ఎందుకు ఈ కోవిడ్-19 కారణంగా తిరిగి వచ్చినటువంటి కార్మికులను తీసుకుంటున్నారు అని అంటే వీరంతా కూడా ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ వెళ్ళారు. ఇప్పుడు పరిస్థితులు బాగులేవు కాబట్టి వీరు తిరిగి వచ్చారు కాబట్టి వీరికి ఉపాధి అనేది కల్పించాలి. వీరు ఎవరు? స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ కాబట్టి వీరికి ఉపాధిని కల్పించాలి. ఇక్కడ పైప్ లైన్లతో ఉన్నటువంటి వర్క్ కాబట్టి కొంత నైపుణ్యం అనేది అవసరం. దీని ద్వారా మిషన్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వడంతో పాటు వీరికి ఉపాధి అనేది లభించేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. అయితే వీరి నైపుణ్యాలను వాడుకునేందుకోసం అని చెప్పేసి ఈ జల్ జీవన్ మిషన్ పథకానికి సంబంధించి సమర్థవంతంగా దీన్ని నిర్వహించేందుకోసం ఈ జల మంత్రిత్వ శాఖ ఏం చేసింది అని అంటే రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే కోవిడ్-19 కారణంగా తిరిగి వచ్చినటువంటి వలస కార్మికులు ఉన్నారో, మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో, వారికి సంబంధించినటువంటి నైపుణ్యాలను సెమీ స్కిల్ వర్కర్స్ని మీరు వినియోగించుకోండి ఈ పథకం కోసం అని చెప్పేసి చెప్తా ఉంది. ఓకేనా? మరి దీనికి సంబంధించి నిధులు ఎంత కేటాయించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి అంటే ఈ ఏడాది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఎంత అనంటే 12,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఓకేనా? ఇక ఏదైతే 15th ఫినాన్స్ కమిషన్ ఉందో ఈ 15th ఫినాన్స్ కమిషన్ కూడా ఏం చేసింది అని అంటే 7,60,750 కోట్ల రూపాయలను కేటాయించాలని సూచించింది. ఇది దేనికోసం అనంటే తాగునీరు అలాగే పారిశుద్ధ్యం, ఈ రెండింటికి సంబంధించి పారిశుద్ధ్యం. అయితే దీనికి సంబంధించి ఇంకా కొంత డిసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంది. ఇందులో ఎంత నిధులు ఇప్పుడు తాగునీటి కోసం కేటాయిస్తారు అనే దానికి సంబంధించి. సో ఇలా ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి. ఇక ఈ కోవిడ్-19 కారణంగా కార్మికులకి సంబంధించి ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారో వారికి సంబంధించి ఏం చేసింది ప్రభుత్వం, ఎలాంటి చర్యలు తీసుకుంది ఉపాధిని కల్పించేందుకు అనంటే మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి మన్రేగా ఏదైతే నేషనల్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి గ్యారంటీ స్కీమ్ ఉందో దానికి సంబంధించి కూడా మన్రేగాకి సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా నిధులను కేటాయించింది. ఎంత కేటాయించింది ఫస్ట్ అంటే ఫస్ట్ 60,000 కోట్లను కేటాయించింది. ఆ తర్వాత 40,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దేనికి అని అంటున్నాం? ఇది జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి. ఇలా జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేటాయించినటువంటి నిధులు ఎంత? మొత్తం 1,00,000 కోట్లు. సో ఇలా 1,00,000 కోట్లకి సంబంధించినటువంటి దీంతో పాటు ఇప్పుడు కార్మికులకి ఉపాధి కల్పించేందుకోసం అని చెప్పేసి ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేసేందుకు, ఈ పథకాన్ని నిర్వహించేందుకు కేటాయించినటువంటి బడ్జెట్ని కూడా ఇప్పుడు వలస కార్మికులు తిరిగి వచ్చినటువంటి మైగ్రేట్ లేబర్కి ఉపాధి కల్పించేందుకు వినియోగించవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని కూడా చాలా క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక దీంతో పాటు మరి ఇది మొత్తం అన్ని రాష్ట్రాలలో అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయబోతున్నటువంటి పథకం. అయితే ఈ పథకానికి సంబంధించి ఫండ్ కేటాయింపు అనేది కేంద్రం ఎలా చేస్తుంది రాష్ట్రాలకు అని అంటే దీన్ని 3 భాగాలుగా గుర్తుంచుకోవాలి మనం. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి దేనికి? ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ఎలా ఉంటుంది ఫండ్ అనేది అనంటే
కేంద్రం ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 90% ఇస్తూ ఉంటుంది, 10% ఏమో ఈశాన్య రాష్ట్రాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక కేంద్రం రాష్ట్రాలకి సంబంధించి చూస్తే 50-50 రేషియోలో ఫండ్ కేటాయింపు అనేది ఉంటుంది కేంద్రం అలాగే ఇతర రాష్ట్రాలకి సంబంధించి. ఇక పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అక్కడ 100% కూడా నిధులను సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ అంశాలను కూడా మీరు ఫండ్ కేటాయింపు అంశాలను కూడా ప్రత్యేకంగా ఈ జల్ జీవన్ మిషన్కి ఎలా కేటాయించబోతున్నారో గుర్తుంచుకోండి. సో ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించి పేద ప్రజలు వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను ఈ పథకంలో జల్ జీవన్ మిషన్ పథకంలో జల శక్తి మంత్రిత్వ శాఖ ఏం చెప్తుంది అని అంటే నైపుణ్యం సెమీ నైపుణ్యానికి సంబంధించినటువంటి కార్మికుల సేవలను వినియోగించుకోండి అని చెప్తుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పైప్ లైన్ల ద్వారా మంచినీటిని అందించబోతున్నారు కాబట్టి ఎన్ని గ్రామాలలో ఎన్ని ఇళ్ళకి మంచినీటిని అందించాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే సుమారు 15.8 కోట్ల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల ఇళ్ళకి నీటిని అందించాల్సి ఉంది అని చెప్పేసి అంటున్నాం. ఈ పథకం ఎప్పటి వరకు పూర్తి చేయాలనుకుంటున్నారు అంటే 2024 వరకు భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా గ్రామీణ ప్రజలకి పైప్ లైన్ల ద్వారా నీటిని అందించాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిధులు ఎంత కేటాయించారు ఈ ఏడాది అని అంటే ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి 12,000 కోట్లు, అలాగే 15th ఫినాన్షియల్ ఇయర్ ఫినాన్స్ కమిషన్కి సంబంధించి 7,60,750 కోట్లు ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం తాగునీటికి కోసం కేటాయించారు, తాగునీటికి ఎంత ఇస్తారు అనేది బ్యాలెన్స్ ఉంది. ఓకేనా? ఇక రాష్ట్రాలకి కేంద్రానికి సంబంధించి కేటాయింపులు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ తెలుసుకున్నాం. ఇక దీంతో పాటు ఈ మొత్తం పథకానికి సంబంధించి జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి ఈ మొత్తం పథకంలో ఎంత ఖర్చు చేయబోతున్నారు అని అంటే 3 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని మొత్తం కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. జల జీవన్ మిషన్కి సంబంధించి జల శక్తి మంత్రిత్వ శాఖకి సంబంధించి అలాగే కోవిడ్-19 కారణంగా తిరిగి వచ్చినటువంటి వలస కార్మికుల ఉపాధికి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి క్లాసెస్ ఫుల్ లెంత్ కావాలనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 6301468465. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.